దేవుని బిడ్డలారా, సర్వేంద్రియానం నయనం ప్రధానం. వెరీ గుడ్. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మనందరికీ పంచేంద్రియాలు ఉన్నాయి కదా. పంచేంద్రియాల్లో మోస్ట్ పవర్ఫుల్ అంటే చాలా శక్తిమైనది ఏంటిది? వావ్, చూపు. రైట్, చూపు. ఈ చూపు ఏమైంది? 2,53,000 మైళ్ళ దూరంలో ఉన్న చంద్రుణ్ణి చూడగలం. కానీ మనం వెళ్ళగలమా? కానీ చూడగలం. అవునా? 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడిని మన కళ్ళు చూడగలం. కానీ మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. 6 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న నక్షత్రాన్ని చూడగలం. కానీ మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. ఇది చూపు అనేది చాలా శక్తివంతమైనది. అదే విధంగా చూపు అనేది చాలా డేంజర్ కూడా. చాలా 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 డేంజర్. దేవుని బిడ్డలారా, మంచి ఉంది, చెడు ఉంది కదా. మనకి ఉదాహరణకి ఏమన్నా 7 రకాల పాపం ఉన్నాయి కదా. మోహపు, కామపు, కోర, ఏమంటాం, విషాచన, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు చూపు అనేది చాలా 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 డేంజర్. 4 చూపుల గురించి చెప్తాను వినండి. 4 చూపులు. మొట్టమొదటిది కింద చూపు. ఏం చూపు? మళ్ళీ మర్చిపోకూడదు. కింద చూపుని ఏమంటారంటే పంది చూపు అంటారు. ఏమంటారు? పంది ఎప్పుడు ఏం చేస్తుంది? పందులంటే ఏదో గుర్తు చేసుకోకుండా. పంది ఏం చేస్తుంది? అది పైనే ఉంది, పక్కనే ఉంది, ఇట్టే ఉంది, దానికి పని లేదు. ఎప్పుడు ఏముంది తిందాం అనే రంగులోనే ఉండదు. పంది చూపు అంటారు. అవునా? కింద చూపు, పంది చూపు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ మీద నుంచి పడ్డాం అనుకో, ఏమైంది? చిన్న దెబ్బలు తగ్గుతుంది. 2వ బిల్డింగ్ మీద నుంచి పడ్డాం అనుకో, ఇంకా కొంచెం చిన్న దెబ్బలు తగ్గుతుంది. అదే 10వ అంతస్తు బిల్డింగ్ మీద నుంచి పడితే ఏమైంది? చచ్చి కూర్చుంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ కింద చూపు ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. దావీదు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? కిందున్న బెత్షెబాను చూస్తున్నాడు. పైనున్న దావీదు, బిల్డింగ్ మీద ఉన్న దావీదు, అంతస్తు మీద ఉన్న దావీదు, భవనం మీద ఉన్న దావీదు, ఆ చూపు ఎక్కడికి వెళ్ళింది? స్ట్రైట్ గా బెత్షెబా మీదకి వెళ్ళింది. కింద చూపు వెళ్ళింది. ఏమైంది? చచ్చి కూర్చున్నాడు. అప్పుడు పడిపోయాడు. ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ కింద చూపుని చిన్న చూపు కూడా అంటారు. ఏమంటారు? చిన్న చూపు. మిగతా వాళ్ళు అంటే మనకి చాలా చిన్న చూపు. నువ్వంతా అప్రా, నువ్వంతా చిన్న చూపు. ఒక రోజు బట్టలు వచ్చి, కొన్ని డబ్బులు వచ్చి, కొంచెం ఉద్యోగం వస్తే ఏమైంది? ఇక గర్వ చూపు వచ్చింది. నువ్వెంతరా అన్నట్టు అంటాం. మీరు గమనించండి, బైబిల్లో యోసేపు అన్నలు ఏం చేశారు? యోసేపుని చిన్న చూపు చూశారు. అవునా? నువ్వేంటి, నీ కళలేంటి, నువ్వు మమ్మల్ని ఏల్తావా అని చిన్న చూపు చూశారు. కానీ యోసేపు ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. కానీ చిన్న చూపు చూసిన వాళ్ళు ఏమయ్యారు? ఆకలికి అలమడించారు. దావీదుని గొలియాతు ఏం చేశాడు? అరే నువ్వు బచ్చగాడివే, నువ్వు నాతో ఏం చేయగలవురా, నువ్వు నన్ను ఏం చేయగలవురా అని గొలియాతు దావీదుని ఏం చేశాడు? చిన్న చూపు చూశాడు. గొలియాతు ఏమయ్యాడు? చచ్చి కూర్చున్నాడు. అవునా? నామాను ఏమంటాం, మన నామాను అక్కడ ఉన్న ఒక సేవకుడిని చూసి చాలా చిన్న చూపు చూశాడు. అవునా? చూసేసి, అరే నువ్వు గేట్ కీపర్ రా, మొర్దుకాయ తెలుసు కదా, మొర్దుకాయ అనేవాడు గేట్ కీపర్, నువ్వు గేట్ కీపర్వి అని చిన్న చూపు చూశాడు. ఏమైంది? మొర్దుకాయని చంపాలని చూశాడు. చివరికి ఎవరు తీసిన గుంటలో వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మనిషికి ఉండకూడదు ఏంటిది? కింద చూపు, అంటే చిన్న చూపు అనేది ఉండకూడదు.
ఆ రెండోది ఏంటిది? మీరే చెప్పండి. అవునా? రెండోది పక్క చూపు. మన చూపు అంతా ఎక్కడ ఉంటుంది? మన ఇంటి మీద ఉంటుందా? ఎలా ఉంటుంది? పక్కింటి వాడి మీద ఉంటుంది. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అమ్మ మంచి బిర్యానీ వస్తుంది, డబ్బులు ఏడ నుంచి వస్తున్నాయో, మంచి చీర కడుతున్న డబ్బులు ఏడ నుంచి వస్తున్నాయో, అమ్మ బైక్ కొన్నారు, చూపు అంతా పక్కన ఉంటుంది. చిన్న కథ చెప్తాను, ఆలకించండి. నలుగురు పల్లెటూరు నుంచి, నలుగురు సిటీ నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. నలుగురు పల్లెటూరు నుంచి, నలుగురు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు నలుగురు చాలా తెలివి గల వాళ్ళు కదా. నలుగురు 4 టికెట్లు కొనకుండా ఎన్ని కొన్నారు? ఒకే టికెట్ కొన్నారు. ఈ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు 4 టికెట్లు కొనాలి కదా, పాపం వాళ్ళకేం తెలియదు కదా. 4 టికెట్లు కొన్నారు, ఎక్కారు. ఎక్కి వాళ్ళు ట్రైన్లో ఆలోచిస్తున్నారు, అరే ఈ సిటీ వాళ్ళు ఎంత తెలియగలవాళ్ళరా, మనమేమో 4 టికెట్లు కొంటే వాళ్ళేమో ఒకే టికెట్ కొన్నారు. ఏంద్ర ఈ తెలివి, అసలు ఏంద్ర బాబు అని చూస్తే ఈ నలుగురు ఎక్కడికి వెళ్ళారు? బాత్రూంలోకి వెళ్ళి గడిపెట్టుకున్నారు. టికెట్ కలెక్టర్ వచ్చాడు, ఈ పల్లెటూరు వాళ్ళని టికెట్ అడిగాడు, టికెట్ ఇచ్చారు. సిటీ వాళ్ళని బాత్రూమ్ తలుపు కొట్టాడు, ఒకడు చేయి చాపి టికెట్ ఇదిగో అన్నాడు. ఆ టికెట్ చూసి సంతకం పెట్టేసి మళ్ళీ టికెట్ వెనక్కి ఇచ్చాడు. టికెట్ కలెక్టర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈసారి వచ్చాడు, గేమ్ అయిపోయింది, తిరిగి వస్తున్నారు ఈ పల్లెటూరు వాళ్ళు. ఈసారి పల్లెటూరు వాళ్ళు ఇంకా తెలివిగా మారారు. 4 టికెట్లు కొనకుండా ఎన్ని కొన్నారు? ఒకటే కొన్నారు. వాళ్ళకి మనం తక్కువ వాళ్ళమా? వాళ్ళైనా తెలియగల వాళ్ళు, మనం కూడా తెలియగల వాళ్ళమని వీళ్ళు ఒక టికెట్ కొన్నారు. కానీ సిటీ వాళ్ళు ఎన్ని టికెట్లు కొన్నారు? ఒక్కడు కూడా కొన్నాం, అసలు ఏం కొనలేదు. అదే వీళ్ళు టికెట్ లేకుండా ఎలా ప్రయాణం చేయగలరా, అసలు ఎలా రాగలరా అనుకొని ఈ నలుగురు ఏం చేశారు? వీళ్ళేమో ఒక బాత్రూంలో, వీళ్ళేమో మరొక బాత్రూంలో. వీళ్ళు ఏం చేశారు? లోపలికి తలుపేసుకుంటారు కదా, ఈ సిటీ వాళ్ళు చెలివిగల వాళ్ళు కదా, వచ్చేసి ఆ బాత్రూమ్ని తలుపు తట్టి టికెట్ ఏదని అడిగారు. టికెట్ చూపించారు, వాడి టికెట్ టక్క తీసుకొని ఈ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. టికెట్ కరెక్ట్ వచ్చాడు. ఈసారి టికెట్ ఏదయ్యా? ఏమైంది? చివరికి జరిమానా కట్టాల్సి వచ్చింది. 10 రూపాయలతో పోయేది 500 రూపాయలు కట్టాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, పక్కింటోడి గురించి మనం ఆలోచిస్తే ఇదే జరిగింది. అరే వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు, మీదకి ఎక్కువ వెళ్తూనే ఉన్నారు. అరే వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు అనేది మాత్రం ఎవరు అడగట్లా. వాళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారు, నీతిగా సంపాదిస్తున్నారా, నిజాయితీగా సంపాదిస్తున్నారా అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదించాలి. అది తప్పు దేవుని బిడ్డలారా, అది చాలా 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 తప్పు. పక్కనోడి గురించి మనకి అవసరము లేదు. నా పనేంది, మన పనేంది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రెండోది ఏం చూపు? పక్క చూపు ఉండకూడదు. ఇంటి పక్కన ఎవరుంటారో తెలుసు కదా, మీ ఇంటి పక్కన. నాకు అన్ని తెలుసు కాబట్టి చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఏం ఉండకూడదు? కింద చూపు, గట్టిగా కింద చూపు. రెండోది పక్క చూపు. మూడోది వెనక్కి చూపు. వెనక్కి మనం ఏదన్నా భార్య భర్తల మధ్య గొడవ అయిందనుకో, ఆ రోజు నువ్వు ఇలా చేసావుగా, ఏమైంది? ఇన్ని డబ్బులు తీసుకున్నావుగా, దాని గురించి అడిగింది లేదు. మా అమ్మకి ఇస్తే మాత్రం నీకు వచ్చిందా అంటే మనం ఏం చేస్తాం? వెనక్కి తవ్వి ఆ రోజు తప్పు చేసావుగా, నేనేమన్నా అన్నానా? ఆ రోజు ఎట్లా చేసావుగా, నేనేమన్నా అన్నానా? అవునా కదా భార్య భర్తలో? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్ని ఉన్నట్టు చెప్తే నీకు మేమేమంటాం? గొడవ లేనప్పుడు ఏం చేస్తాం? తవ్వుతూ ఉంటాయి ఎక్కడ లేని విషయాలు, పాత విషయాలన్నీ కూడా తెచ్చేస్తూ ఉంటాం నేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోతు భార్య, దేవుడు ఏం చెప్పాడు లోతు భార్యకి? వెనక్కి చూడొద్దు అన్నాడు. ఏం చూసింది? ఏమైంది? మనం తప్పులు చేయమని నేను అంటలా. ఇక్కడ పునీతులు ఎవరు? అందరూ తప్పులు చేసి, కానీ అదే తప్పుకి వెళ్ళొద్దు. అదే తప్పు, వెనక్కి చూపు మనకి ఉండకూడదు. ఒకసారి మరియ మగ్దలేనమ్మ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. దేవుడు ఆమెలో ఏం చూశాడు?
ఆమెలో ఆ వ్యభిచారులు ఏం చూశాడు? అమ్మను చూశాడు. వ్యభిచారిని చూడాల. ఆమెలో కూడా, వ్యభిచారిలో కూడా దేవుడు ఏం చూశాడు? అమ్మను చూశాడు. దేవుని బిడ్డారా, వెనక్కి చూపు ఉండకూడదు. అందరూ తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. అదే చూపుతో వాళ్ళని మరలా చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాలుగో చూపు పై చూపు. నాలుగో చూపు ఏంటి? పై చూపు. పైన చూస్తే కింద ఎవరు చూస్తారు? అది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పై చూపు. పై చూపు అంటే దేవుని బిడ్డలారా, అంటే ఈ కింద చూపు, ముందు చూపు, పక్క చూపు ఇవన్నీ మనల్ని నాశనం చేస్తాయి. కానీ పై చూపు మాత్రం మనకి ప్రాణాన్ని పోస్తుంది. దేవుడి వైపు నువ్వు ఎప్పుడైతే తలెత్తి పైకి చూస్తావో, ఎప్పుడైతే నువ్వు ఇతరులు దేవుణ్ణి చూస్తావో, ఇతరులు ఎప్పుడైతే నువ్వు మంచిని చూడగలుగుతావో, ఇతరులు ఎప్పుడైతే ఆశీర్వదించే చూపు నీలో ఉంటే, వాళ్ళు మంచి చూసే చూపు నీకుంటే, దేవుడు నీకు ప్రాణాన్ని పోస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.